మనము బొగ్గులతోని బయోచార్జ్ చేసుకున్నాం కదండి. 15 రోజులు అయిపోయిందండి బొగ్గులు. మనం బెల్లము 1/2 కేజీ బెల్లము, గంపెడు బొగ్గులకు 1/2 కేజీ బెల్లం పెట్టుకున్నాం కదా. 1/2 కేజీ బెల్లము మనకు అయిపోయేదాకా 10 లీటర్ల బకెట్లు వేసి చల్లినానండి. మంచిగా అయితే అయింది. ఇదేం చేయాలంటే బకెట్లో పోసుకొని 15 రోజులు అయితే ఆ నీళ్ళు అయిపోయేదాకా చల్లి ఇట్లా మూత పెట్టినండి. మనం ఎండలో పెట్టుకోవద్దు, ఇట్లా బకెట్లో పోసుకొని నీడకు పెట్టుకోవాలి. అవసరం ఉన్నప్పుడు మట్టి మిశ్రమంలో కలుపుకునే మట్టి మిశ్రమం, లేకుంటే చెట్టు కింద వేసుకునే చెట్టు కింద వేసుకోవాలండి. చాలా బాగా అయితే అయింది. బెల్లం నీళ్ళు అన్ని తీసుకొని పోయిన సంవత్సరం చేసి నాకు ఇవి ఇంకా కొన్ని ఉన్నాయండి. మొన్నటికే అయిపోయింది. మన బొగ్గులు చాలా ఇంట్లో పోసుకొని మూత పెట్టుకున్నారు. మనకి సీజన్ కదా, ఇంకేనండి. మీరు కూడా ఇలా చేసుకోండి. బొగ్గులు ఉంటే బొగ్గులతోనైతే చాలా మంచిగా అయితే ఉంటుందండి. కొంచెం పెద్ద చెట్లకైనా చెట్లకు లైఫ్ బాగుంటుంది. మిగిలితే ఇంకో దాంట్లో ఎక్కువైనాయండి నాకు. మిగిలితే ఇంకో దాంట్లోకి ఎత్తేస్తా. మిగిలినవి కూడా ఇంకో బకెట్ల కన్నా సంచుల కన్నా ఎత్తేస్తాం. మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఎంత మంచిగా అనిపిస్తుంది. ఎరుపు అవన్నీ చాలా బాగా అయినాయండి. ఇంతేనండి. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు మనకి ఇప్పుడు ఇంకా వర్షాలు పడితే మట్టి సిద్ధం చేసుకోవాలి కదండి. గంపలల్లో నేను చెట్లు పెట్టుకోవటానికి, దానికి మనం మంచిగా చెట్లు బాగా రావటానికి మట్టికి గాలి కూడా తగులుతుంది. అవి మట్టిలో కలుపుకుంటే మనకు అన్నిటికీ బాగుండే బయోచార్ అండి. బయోచారు మనం చేసుకుందాం. ఈరోజు చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం చెట్లు మట్టి కలుపుకున్నప్పుడు అందులో కొంచెం వేసుకోవచ్చు. మట్టిని బట్టి ఈ గంపెడు బొగ్గులు చేసుకున్నా. దానికి తోడు యాప పిండి తీసుకున్నా. యాప పిండి, ఇక బెల్లము, ఇక గంపెడు ఎరువు, పసుల ఎరువు, మట్టి తీసుకున్నా. మనకు బొగ్గులు ఎక్కువ కావాలి కాబట్టి మనం కలపాలి కాబట్టి యాపపిండి, ఎరువు, మట్టి, బొగ్గులు, దానికి బెల్లం నీళ్ళు. ఇక బెల్లం నీళ్ళండి. ఈ బెల్లం దంచి దాంట్లో వేసుకుందాం. ½ కేజీ బెల్లం తీసుకున్నా. బయోచార్తో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయండి. లాభం ఎట్లంటే దాన్ని బాగా మక్కిన తర్వాత మనం చెట్లకు చూసేసుకోవాలి. చెప్తాను, ఎందుకంటే నేను చూసిన ఇంతకుముందు చేసింది ఉంది నా దగ్గర. అప్పుడు వీడియో చేయలే, నేను వీడియో చేయకుండా చేసుకొని పెట్టుకున్నా. అవి కూడా ఉంది, చూపిస్తా. అయితే అది మనం చేసిన వెంటనే వేసే చెట్లు చచ్చిపోతున్నాయండి. మనం 10 రోజులు ఇట్లా 10 రోజులు బాగా బెల్లం నీళ్ళు జల్లుకుంటా. ఇది చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. ఈ తెల్లగున్న బొగ్గులు ఏమైతాయంటే నల్లగా మారుతాయి. చూపిస్తా వీటిని కూడా. వీటికి మట్టి పోసేద్దాం, ఎరుపు పోసేద్దాం. ఈ
యాప పిండి పోసేద్దాం. పోసేసి ఫస్ట్ ఎరువు నీళ్ళు చల్దామండి. నేను గడ్డలు ఉంది కదా, ఎరువు అని నానబెట్టుకున్నా, బకెట్ నిండు ఉంది. ఫస్ట్ ఇవి చల్దాం. ఈ బొగ్గులు ఏం చేస్తాయంటే ఈ బెల్లం నీళ్ళు ఇవన్నీ పీల్చుకుంటాయి. పీల్చుకొని మనకు మంచిగా చెట్లకు తర్వాత కావలసినంత బలం ఇస్తుందండి. ఇట్లా రోజు కలుపుతా ఉండాలి. ఈ గంపలకు ఎత్తి పెట్టుకుంటా కలిపి ఇప్పుడు చూపిస్తాం మీకు. ఇట్లా మనం నీళ్ళు బెల్లం నీళ్ళు చల్లుకుంటూ రోజు కలిపి పెట్టుకోవాలి. కలపాలి, ఇంట్లో పోయాలి, కలపాలి, ఎత్తాలి. రోజు ఒక మగ్గడి నీళ్ళు చల్లాలి. మనం తర్వాత చెట్టుకు పెద్ద చెట్లు అయితే జామ చెట్లు అయితే ఇంత వేసుకోవాలండి. ఒక ఇంత ఇంత మట్టిలో కలిపి ఎరువులో కలిపి వేసుకుంటే వెంటనే పీల్చుకుంటుంది. బొగ్గులలో పెట్టే చెట్లు కూడా ఉంటాయి కానీ అవి అన్ని చెట్లకు రావు బొగ్గులు. నేను ఈ బొగ్గులు గట్టిగా ఉంది కట్టె. బొగ్గులు పక్కన వాళ్ళు వంటలు చేస్తే ఫంక్షన్కు తెచ్చుకున్నాం. ఈ బొగ్గులేమో మేము చెట్లకు అప్పుడు కింద మాకు బొగ్గులలో వచ్చే పూల చెట్లు ఉంటాయి కదా, మేము చెట్లు అంటారు, అవిటితోని అవిట్లా కోసానికి కొనుక్కొచ్చి దీన్ని బయోచార్జ్ చేసినాయి. ఎరువు మట్టి ఇట్లా నల్లగా అయిపోతుంది మనకు. ఇట్లా మనం అన్ని మిక్సీ చేసి ఈరోజు పట్టినన్ని నీళ్ళు పట్టవండి. ఇట్లా మనం బయోచార్జ్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా లాభం. చెట్లకు చాలా బాగా కూడా వస్తాయి. నేను జామ చెట్టు పెట్టినా బాగా వస్తుంది పూత, కాయ. ఇంతకుముందు కాయలు కూడా తెంపుకున్నాం కదా, మనము చూపించిన కదా, కాయలు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఇది పూత మీద ఉంది. మల్లె చెట్లకు అన్ని చెట్లకు వేసుకోవచ్చండి. ఇట్లా మనము ఇందులో పోసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని రోజు పోసి కలుపుకుంటా 10 రోజుల తర్వాత ఎత్తి నీడల లోపల పెట్టుకోవాలి. ఎండలో పెట్టొద్దండి, ఎండలో పెట్టొద్దు, వర్షంలో పెట్టొద్దు. కవర్ ఇట్లనే కప్పి మనం ఇట్లా పెట్టుకున్న తర్వాత చూపిస్తానండి. ఈ వీడియో 10 రోజులు కలపాలని చెప్పాను కదా, ఇంతేనండి. నేనైతే 10 రోజులు బెల్లం నీళ్ళు కలిపి పెట్టుకున్నాను కదా. ఈ బెల్లం నీళ్ళు అయిపోయేదాకా చల్లుకుంటూ కలుపుతా. రోజుకు మగ్గడి నీళ్ళు చల్లాలి. ఆ నీళ్ళు అయిపోతే ఇంక నీళ్ళు పోసుకుంటా. బెల్లం అందుకే గడ్డలు వేసిన, అది రేపటికే కరిగిపోతుంది. కానీ దాని నిండా పోసుకుంటా నీళ్ళు. 10 రోజులకు 10 మగ్గులు 10 లీటర్ల నీళ్ళు పడతాయి కదా. 10 లీటర్ల బకెట్. ఇప్పుడు 5 లీటర్లు ఉన్నాయి. 2-3 లీటర్లు చల్లినాము. ఇంకా అట్లనే చల్లుకుంటూ కలుపుకుంటూ పెట్టుకోవాలి. చెట్లకైతే చాలా ఫాయిదా. పూల చెట్లు కూడా, పండ్ల చెట్లు కూడా, మన కూరగాయల చెట్లకు కూడా కొద్దిగా కలుపుకుంటే ఇంత ఒకసారి ఇంత మట్టి మనం గొప్ప వేస్తాం కదా, అందులో 1 కేజీ అన్ని పోస్తే చాలా బాగా చెట్లకు కూడా బలం వస్తాయండి. చెమటలు చూడండి ఎట్ట వస్తున్నాయి. ఎండకు నిన్న వర్షం వచ్చింది కదా మొన్న. ఇక ఎండ అనేది చూడండి, గాలి లేదు కదా, బాగా ఉంది. ఉంటానండి, బాయ్ అండి. బయోచార్జ్ చేసే విధానం మీ అందరికీ తెలుసు. మళ్ళీ కూడా నేను కూడా చేసి చూపిస్తున్నా. చేసుకోవటం వల్ల చాలా లాభం అండి మనకు.